श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। श्री सरस्वत्यै नमः। श्री सीतालक्ष्मण भरत शत्रुघ्न हनुमत समेत श्रीरामचंद्र परब्रह्मणे नमः। प्रसन्नांजनेय स्वामी देवताभ्यो नमः। वल्ली देवसेना समेत सुब्रह्मण्य स्वामी देवताभ्यो नमः। हरिहर सुत अय्यप्प स्वामी देवताभ्यो नमः। श्री भू समेत श्री वेंकटेश्वर स्वामी देवताभ्यो नमः। भक्तारा వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా అంటే వాల్మీకి సంస్కృత భాషలో రాశాడు ఈ రామాయణాన్ని. మరి ఆ సంస్కృత శ్లోకాన్ని దానికి తెలుగు అర్థాన్ని చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాల అయోధ్య అరణ్య కిష్కింధ సుందర యుద్ధకాండలు పూర్తి చేసాం. ఉత్తరాఖండలోని 16వ సర్గ వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 17వ సర్గని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుచ్యశాఖాం వందే వాల్మీకి కోకిలం. అథ రాజన్ మహాబాహు విచరన్ సమహీతలే హిమవత్సానుమాసాజ పరిచక్రామ రావణ తత్ర పశ్యత్ సవై కన్యాం కృష్ణాజన జటాధరా ఆర్షేణ విధినా చైనాం దీప్యంతిం దేవతామివ సదృష్ట్వా రూప సంపన్నాం కన్యాంతాం సుమహావ్రతాం కామమోహ పరితాత్మా పప్రచ్చ ప్రహసన్నివాం కిమిదం వర్తసే భద్రం విరుద్ధం యవనస్యతే నహి యుక్తా తవైతస్య రూపశ్చైవ ప్రతిక్రియా రూపంతే అనుపమం భీరు కామోన్మాదకరం రుణాం నయుక్తం తపసి స్థాతు నిర్గతోశేష నిర్ణయ. ఇలా చెప్పుకున్నాం మనం. దశగ్రీవుడైన వాడు, ఆ అసలు పేరు దశగ్రీవుడు, కానీ లోకాన్నంతరికి వర్ణించి వాళ్ళందరినీ బాధించాడు కాబట్టి వాడికి రావణాసురుడు అనే పేరు స్థిరపడింది. ప్రపంచంలో ఉన్న రాజులందరినీ కూడాను బాధిస్తూ అంతటా సంచరించడం మొదలుపెట్టాడు అని చెప్పుకున్నాం. అగస్త్యుడు చెప్తున్నాడు ఇదంతా రాముడికి. అగస్త్యుడు ఇంకా ఏం చెప్తున్నా అంటే, మహారాజా రామా, అలా వాడు భూమండలం అంతా తిరుగుతూ హిమవత్ ప్రదేశానికి వెళ్ళాడు. హిమవత్ పర్వత ప్రదేశానికి. అక్కడ తపస్సు చేసుకుంటున్న ఒక ఆమెను చూశాడు. కృష్ణాజనం మాత్రమే ధరించున్నది, అంటే జింకతోలు మాత్రమే ధరించున్నది. అలా సంప్రదాయబద్ధంగా తపస్సు చేస్తుంది ఆడదైనప్పటికీ. అంటే మనకేం చెప్తారు, ఆడవాళ్ళకి ఆ హక్కులు లేవు, ఈ హక్కులు లేవు ఈ దేశంలో అని చెప్తారు. ఆమె తపస్సు చేస్తుంది చక్కగా. లోకోత్తరమైన సౌందర్యవతి ఆమె. తీవ్రమైన తపస్సులో ఉన్నది. ఆమెను చూసి ఈ రావణాసురుడు కామమోహ పరవశుడయ్యాడు. అంతే. ఎంత దుర్లభమైన కన్య దొరికింది నాకు అనుకుంటూ సంతోషంగా ఆమె తపస్సును భగ్నం చేసి, ఎంత అద్భుతమైన యవ్వనం నీది, అటువంటి యవ్వనాన్ని వదులుకొని కఠినమైన తపస్సు చేస్తున్నావా నీవు? నీ రూపం పురుషుల్ని కామోన్మత్తం చేస్తుంది. ఇలా తపస్సు చేయడం నీకు ఉచితము కాదు. నా యుక్తం తపస్సిస్తాతు నిర్గతోశేష నిర్ణయ. నేను మనస్ఫూర్తిగా చెబుతున్న మాట ఇది. కస్యాసి కిమిదం భద్రే కస్య భర్తావరాననే ఏన సంభుజ్యసే భీరు స నరః పుణ్యభాగ్భువి స్వపృచ్ఛతః సంసమే సర్వం కస్య హేతో పరిశ్రమ.
ఏవ ముక్తా తు సా కన్యా రావణేన యశస్విని అబ్రవీత్ విధివత్ కృత్వా తస్యాతిథ్యం తపోధన. ఇంకా అడుగుతున్నాడు వాడు, ఎవరి కుమార్తెవి నువ్వు? ఏమిటి ఈ వ్రతం? నువ్వు చేసే తపస్సు దేనికోసం? నీ భర్త ఎవరు? నీతో సుఖించే ఆ భర్త ఎంత అదృష్టవంతుడో కదా. ఈ కఠోర తపస్సును ఆచరించడానికి కారణం ఏమిటి? ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వు అన్నా. అలా పలకగానే తపస్సంపన్నురాలైన కన్య ముందుగా వాడికి ఆతిథ్యం ఇచ్చింది. ఆ తర్వాత ఇలా అంటుందామె, కుశధ్వజో మమ పిత బ్రహ్మరిషిరమిత ప్రభ బృహస్పతి సుత శ్రీమాన్ బుజ్జాతుల్యో బృహస్పతి తస్యాహం కుంభమో నిత్యం వేదాభ్యాసం మహాత్మన సంభూతా వాన్మయా కన్యా నామ్నా వేదవతి స్మృత. తతో దేవా స గంధర్వ యక్ష రాక్షస పన్నగా తేపి గత్వా హి పితరం వరణం రోచయంతి మే నచ మాం సపితా తేభ్యో దత్తవాన్ రాక్షసర్షభ కారణం తద్విదిష్యామి నిశాచర నిశామయ. మహానుభావ, నా తండ్రి పేరు కుశధ్వజుడు, బృహస్పతి కుమారుడు. ఆయన బ్రహ్మర్షి, మహాతేజోమూర్తి. బుద్ధిలో బృహస్పతిని అంతటి వాడు. అంటే బృహస్పతి కుమారుడు అంతటివాడు. కొందరు ఏమంటారు, పండిత పుత్రాసుంట అంటారే, అట్ట కాదు. తన తండ్రి ఎంత గొప్పవాడో ఆయన కూడా అంత గొప్పవాడు, అంత బుద్ధిమంతుడు. నిత్యం వేదాల్ని అభ్యసిస్తాడు ఆయన, మహాత్ముడు. ఆయనకు నేను పుట్టాను కాబట్టి నేను వేదస్వరూపిణిని. వేదాలు నిత్యం అభ్యసిస్తాడు కాబట్టి నేను వేదస్వరూపిణిని. నా పేరేంటో తెలుసా? అదే పేరు, వేదవతి. ఎంతోమంది వచ్చారు నాకు నీ కన్యనివ్వమని అడగడానికి మా తండ్రి దగ్గరికి. గంధర్వులు, యక్షులు, రాక్షసులు, నాగులు. అప్పుడు ఓ రాక్షసరాజా, మా తండ్రి వారెవ్వరికీ కూడా ఇవ్వటానికి ఇష్టపడలేదు. నాకు పెళ్ళి వాళ్ళతో చేయడానికి ఇష్టపడలేదు. అందుకు కారణం కూడా చెప్తా విను. పితస్తు మమ జామాత విష్ణు కిల సురేశ్వర అభిప్రేతస్త్రిలోకేశ తస్మాన్నాన్యస్య మే పితా దాతుమిచ్చతి తస్మై తు తచ్చుత్వా బలదర్పిత దబ్బుర్నామ తతో రాజా దైత్యానాం కుపితో అభవత్ తేన రాత్రౌ శయానో మే పితా పాపేన హింసితః తతో మే జననీ దీన తత్శరీరం పితుర్మమ పరిష్వజ్య మహాభాగా ప్రవిష్ట హవ్యవాహనం. మా తండ్రి అభిప్రాయం ఏంటంటే, ఒక్క విష్ణువు తప్పితే మరెవ్వడు కూడా తన కూతురకు తగిన వరుడు కాదు అని ఆయన అభిప్రాయం. మహావిష్ణువుకే నన్ను ఇచ్చి పెళ్లి చేయదలిచాడు ఆయన. ఆ వార్తను విని దంభుడనే రాక్షసరాజు కుపితుడయ్యాడు. కోపం వచ్చింది వాడికి. రాత్రి వేళ వచ్చి నిద్రిస్తున్న నా తండ్రిని హత్య చేశాడు, వాడు చంపేశాడు. ఆ తర్వాత మా తల్లి మహాసాధ్వి కాబట్టి సహగమనం చేసింది పతితో. తతో మనోరథం సత్యం పితుర్నారాయణ ప్రతి కరోమీతి తమేవాహం హృదయేన సముద్వయే ఇది ప్రతిజ్ఞాం ఆరుహ్య చరామి విపులంతప ఏతత్తే సర్వమాఖ్యాతం మయా రాక్షస పుంగవ
నారాయణో మమ పతి నత్వన్యః పురుషోత్తమాత్ ఆశ్రయే నియమం ఘోరన్ నారాయణ పరీక్షయా విజ్ఞాతస్త్వం హి మే రాజన్ గచ్చ పౌలస్య నందన జానామి తపసా సర్వం త్రైలోక్య యద్ది వర్తతే. ఆ తర్వాత నేను మా తల్లిదండ్రులను కోల్పోయిన తర్వాత మా తండ్రి గారి అభిష్టం మేరకు ఆ నారాయణుణ్ణే వివాహం ఆడటానికి నిశ్చయించుకున్నా. ఆయన్నే నా మనసులో నిలుపుకున్నా. ఆయన కోసమే ఈ తపస్సు చేస్తున్నా. ఓ రాక్షసరాజా, ఉన్నట్టుగా చెప్పాను నేను. ఆ నారాయణుడే నా పతి. ఆ పురుషోత్తముణ్ణి తప్ప మరెవ్వరిని కూడా నేను భర్తగా అంగీకరించను. ఎవడు నా భర్త కాచాలడు, నారాయణుడు తప్పితే. ఓ పులస్త్య వంశజ రాక్షసరాజా, నేనెవరో గుర్తించు. నువ్వు ఇంకొక విషయం, నువ్వెవరో నాకు ఎలా తెలిసిందంటావా? నా తపస్సు వల్ల ముల్లోకంలో ఉన్న విషయాలన్నీ నాకు తెలుస్తాయి. అది తపస్సు ప్రభావం అంటే. సోబ్రవీద్ర అవనో భూయః తాం కన్యాం సుమహావ్రత అవరుచ్య విమానాగ్రాత్ కందర్పసర పీడితః అపలిప్తా శిశుశ్రోణి యశాస్తే మతిరీదృశి వృద్ధానాం మృగశాభాక్షి భ్రాజతే పుణ్య సంచయః త్వం సర్వగుణ సంపన్నా నార్కసే వక్తుమీదృశౌ త్రైలోక్య సుందరీ మీరు యవనం తే నివర్తతే. అహం లంకాపతిర్భద్రే దశగ్రీవ ఇతి శ్రుతః తస్య మే భవ భార్యాత్వం భుక్త్వా భోగాన్ యథా సుఖం కశ్చిదావదసౌ యం త్వం విష్ణురిత్య భీతియ భాషసే వీర్యేణ తపసా చైవ భోగేన చ బలేన చ న మయా సమో భద్రే యంత్వం కామయసేంఘనే ఇత్యుక్తవతి తస్మిస్తు వేదవత్యథ సా బ్రవీత్. ఆ తర్వాత కామ వికారానికి లోనైనాడు ఈ దశగ్రీవుడు. విమానంలోంచి దిగాడు. అప్పటిదాకా విమానంలోనే ఉండి మాట్లాడుతున్నాడు. వాడు అమ్మాయితో అన్నాడు, నువ్వు చాలా గర్వపోతులాగా కనపడుతున్నావు, అందువల్లనే నీ బుద్ధి ఇలా ఉంది. ఇలా తపస్సు చేయడానికి నువ్వేమన్నా వృద్ధ స్త్రీవా, ముసలిదానివా? నీ వంటి యువతులకు ఇది తగినది కాదు. నువ్వు సద్గుణ సంపన్నురాలివి. నీ యవ్వనం అంతా గతించిపోతున్నది. నేను లంకాధిపతి, నన్ను దశగ్రీవుడంట. నాకు భార్యవై సమస్త భోగాల్ని హాయిగా అనుభవించును. ఆ విష్ణువు ఎవడు? వాడు బలపరాక్రమంలో కానీ, శక్తిలో కానీ, వైభవంలో కానీ నాకు సమానుడు కాదు వాడు. ఇంకా ఇలా అంటున్నాడు వాడు. ఇలా చెప్పిన తర్వాత వేదవతి అతనితో ఇంకా ఇలా అంటుంది, మామైవమైతి సా కన్యా తమువాచ నిశాచరం త్రైలోక్యాధిపతిం విష్ణు సర్వలోక నమస్కృతం త్వదృశే రాక్షసేంద్రాన్య శోభమన్యేత బుద్ధిమాన్ ఏవముక్తస్తయా తత్ర వేదవచ్చా నిశాచరః మూర్ధజేషు తదా కన్యాంకరాగ్రేణ పరామృశత్ తతో వేదవతి క్రుద్ధా కేశాన్ హస్తేన సాచ్చినత్ ఆపిర్భూత్వా కరస్తస్యాః కేశాంశ్చిన్నాం తదా కరోత్ సా జ్వలంతీవ రోషేణ దహంతీవ నిశాచరం వాచాగ్నిం సమాధాయ మరణాయ కృతత్వరా. నువ్వు ఈ విధంగా పలకటం తగదయ్యా. రావణాసురుతో అంటున్నది వేదవతి. మహావిష్ణువు త్రిలోకాధిపతి ఆయన. సకల లోకాల వాళ్ళు కూడా ఆయనకి ప్రణమిల్లుతూ ఉంటారు, నువ్వు తప్ప.
అనగానే రావణుడు క్రుద్ధుడయ్యాడు. ఆమె దగ్గరికి వచ్చాడు, చేత్తో ఆమె జుట్టు పట్టుకున్నాడు. వెంటనే ఆమెకి చాలా కోపం వచ్చింది. తన చేతినే ఖడ్గంగా చేసుకొని ఆ వెంట్రుకల్ని వాడు పట్టుకున్నంత వరకు ఖండించింది. అది తపోమహిమండి. రోషావేశంతో మండిపడిపోయింది. ప్రాణత్యాగానికి సన్నద్ధురాలై తన తపశ్శక్తి చేత అగ్నిని జ్వలింపచేసి వాడిని దహిస్తున్నట్లుగా చూస్తూ వాడితో అన్నది ఆమె, దర్శితాయాస్త్వయా నార్యానమే జీవితమిష్యతే రక్షస్తస్మాత్ ప్రవేక్షామి పశ్యతస్యే ఉదాసనం యస్మాత్తు దర్శితా చాహం త్వయా పాపాత్మనావనే తస్మాత్ తవ వదార్థం హి సముత్పత్తే యహం పునః నహి శక్యం స్త్రియా హంతుం పురుష పాపనిశ్చయ శాపే త్వయిమయోత్కృష్టే తపసస్య వయో భవే యది త్వస్య మయా కించిత్ కృతం దత్తం ఉతం తదా తస్మాత్ త్వయోనిజా సాధ్యం భవేయం ధర్మిణః సుతా ఏవముక్తా ప్రవిష్టా సా జ్వలితం జాతవేదసం పపాత చ దివో దివ్యా పుష్పవృష్టి సమంతతః. ఓ నీచుడా, నన్ను తీవ్రంగా అవమానపరిచావు. అందువల్ల అంటే స్త్రీ జుట్టు పట్టుకుంటాం అంటే అంతకన్నా ఘోరమైన అవమానం లేదు స్త్రీకి. అది అందువల్ల నేను జీవించి ఉండటానికి ఇష్టపడటం లేదు. నువ్వు చూస్తుండగానే అగ్నిలో ప్రవేశిస్తా. అంతేకాదు నీపై పగ తీర్చుకుంటానికి మళ్ళీ జన్మిస్తా నేను. అసలు నేను అగ్నిలో ప్రవేశించకుండానే దగ్ధం కాగలను. నాకు ఆ పవర్ ఉన్నది, శక్తి. కానీ నా తపశ్శక్తిని దానికోసం వ్యర్థం చేయదలచడం లేదు. అగ్నిలో దూకుతానే కానీ నా అంతా నాను అంటే అలా ప్రాణాలు వదిలేవాళ్ళు చాలామంది మన దేశంలో పుట్టారు, వదిలేరు కూడా కదా. తపస్సు చేసుకుంటూ భగవంతుడిలో కలిసిపోయిన మహర్షులు ఎంతోమంది ఉన్నారు. అటువంటి దాన్నే నేను. అయినా కూడా నా పవర్ని దానికి ఉపయోగించదలసనలా. దేనికి ఉపయోగించదలిసానో తెలుసా? అయోనిజనై ఒక మహానుభావుడికి జన్మించి నీ పని చూస్తా అంటూ వెంటనే అక్కడ అగ్నిని, పూలుడు ఎండు కట్టెలు ఉంటాయి కదా, అగ్నిని జ్వలింపజేసి అందులో ప్రవేశించింది. వెంటనే ఆకాశం నుండి పూలవాన కురిసింది ఆమె మీద. పునరేవ సముద్భూత పద్మే పద్మ సమప్రభ తస్మాదపి పునః ప్రాప్త పూర్వోక్త తేన రక్షస. కన్యాం కమలగర్భాభాం ప్రగృహ్య స్వగృహం యయౌ ప్రగృహ్య రావణస్త్వేతాం దర్శయామాస మంత్రినే లక్షణజ్ఞో నిరీక్షైవ రావణం చైవమబ్రవీత్ గృహస్థేషా హి శుశ్రోణి తద్వధాయేన దృశ్యతే ఏతచ్చుత్వార్ణవే రామాతాం ప్రతిక్షేప రావణః సా చైవ క్షితిమాసాధ్య యజ్ఞాయతనమజ్జగా. ఆ వేదవతి మళ్ళీ ఒక బాలికగా ఒక పద్మంలో ఆవిర్భవించిందయ్యా రామచంద్ర. గశ్యుడు చెబుతున్నాడు. మళ్ళీ ఆ రావణాసురుడి చేతికి చిక్కింది ఆమె. ఆ కన్యను తీసుకొని తన గృహానికి లంకకు చేర్చాడు. తన మంత్రికి చూపాడు ఆ అమ్మాయిని. ఆ మంత్రికి బాగా జ్యోతిష్యం తెలుసు. ఆయన అన్నాడు, ఈ అందచందాల బాలిక నీ ఇంట్లో ఉంటే నీకు చావు తప్పదురా అన్నాడు. రామా మంత్రి మాటలను వినగానే ఆ బాలికను వెంటనే సముద్రంలో పడేశాడు. వాడు
అప్పుడు ఆమె అలా సముద్రంలో పడిపోయి భూమిలో ఉండిపోయింది. అర్థమైందా? అది రాజ్ఞోహలముఖోత్కృష్ట పునరుప్యుత్థితా సతీ సైషా జనక రాజస్య ప్రసూత తనయా ప్రభో తమ భార్య మహాబాహో విష్ణుస్త్వం హి సనాతనః పూర్వం క్రోధోహితః శత్రు యయాసో నిహతస్తదా ఉపాశ్రయిత్వా శైలాభః తవ వీర్యం అమానుషం ఏవమేషా మహాభాగా మత్స్యేషు ఉత్పత్స్యతే పునః క్షేత్రే హలంఘోత్కృష్టే వేద్యాం అగ్నిశిఖోపమా ఏషా వేదవతీ నామ పూర్వమాసీత్ కృతే యుగే త్రేతాయుగమనుప్రాప్య వదార్థంతస్య రక్షస ఉత్పన్నా మైథిలకులే జనకస్య మహాత్మనః సీతోత్పన్నా తు సీతేతి మానుషై పునరుచ్యతే. అది ఆ సముద్ర గర్భంలో ఉండిపోయింది. సముద్రం కొంచెం ముందుకి వెనక్కి జరుగుతూ ఉంటుందిగా, ఎప్పుడు ఉన్న స్థితిలోనే ఉండదు సముద్రం. ఓ చోట వెనక్కి వెళ్తుంది, ఓ చోట ముందుకు వస్తుంది, అట్లా వస్తూ ఉంటుంది. ఆ విధంగా భూమిలో ఉండిపోయింది ఆ కన్య. ఆ పాప చిన్న పాప కదా. జనకరాజు ఒక రోజున దున్నుతూ ఉంటే నాగలి చాలులో నుంచి బయటికి వచ్చింది ఆమె. ఆ మిథిలా ప్రభు అయిన జనకుడికి ఆమె కూతురుగా పెరిగింది. తర్వాత మీ భార్య అయిందయ్యా ఆమె. ఇదంతా రాముడికే చెప్తున్నాడు. రాముడి భార్య వృత్తాంతం అంతా అగస్త్యుల వారు. అది సంగతి. నువ్వు శాశ్వతుడవైన మహావిష్ణువేవయ్యా, విష్ణుడవే. వేదవతి కోపానికి గురి అయి ఆమెకు శత్రువై ఆమె చేతిలో ఆ దశగ్రీవుడు శక్తిహీనుడయ్యాడు. పర్వత ప్రమాణంలో ఉన్న రావణుణ్ణి ఆ దేవే నీ దివ్య పరాక్రమ రూపంలో హతమార్చింది. నువ్వు కాదు, ఆమె. విజయానికి కారణం, మగవాడి విజయానికి కారణం ఎప్పుడు కూడా ఆడదే. అర్థమైందా? నువ్వు కాదయ్యా జయించింది, ఆమె జయించింది నీలో ఉండి చెప్తున్నాడు. యజ్ఞ వేదిక ఎందలి అగ్ని జ్వాలలాగా తేజరిల్లి ఆ మహాత్మురాలు యజ్ఞం కోసం నాగరితో దున్నబడ్డ పవిత్ర భూమిలో మానవలోకంలో మరలా అవతరించింది. అది కూడా చెప్తున్నాడు. ఎందుకు జనకుడు దున్నాడు? మన చేత కూడా దున్నించారు ఇక్కడ యజ్ఞం చేసినప్పుడు. తెలుసా? పురోహితులు దున్నించారు ఇక్కడ ప్రతిష్ఠ చేసినప్పుడు. ఏ యజ్ఞానికైనా భూమిని దున్నిస్తారు నాగలతోటి. ఆ యజ్ఞం చేయడానికి ఆయన దున్నాడు అనమాట భూమి. జనకుడు అది చెప్తున్నాడు అనమాట. ఆ పవిత్ర భూమిలో మానవలోకంలో మళ్ళీ అవతరించింది. కృతయుగంలో ఆమె వేదవతి. ఇప్పుడు కృతయుగంలో కుశధ్వజుడు కుమార్తె వేదవతి. ఇప్పుడు త్రేతాయుగంలో జనకుడు కుమార్తె. నాగలి చాలులో జన్మించింది కాబట్టి ఆమెని సమస్త లోకాలు కూడాను సీత అని పిలుస్తారు. అసలు జానకి ఆమె కదా, జనకుడు కూతురు జానకి. కానీ అందరూ కూడా నాగల చాలులో నుంచి వచ్చింది కాబట్టి సీత అని పిలుస్తారు. ఇచ్చార్చే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్య ఉత్తరకాండే సప్తదశ సర్గ. ఇది వాల్మీకి ఋషి ప్రోక్తము ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలోని ఉత్తరకాండలోని 17వ సర్గ. రేపు మనం 18వ సర్గ చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు.